వెస్టేజ్ ద్వారా ₹1,00,00,000 పెట్టేసి నేను ఇల్లు కొనుక్కున్నా. సో అప్పుడు ఇంట్లో ఆ ఫంక్షన్కి సో నాకు టోటల్ ఫ్యామిలీ, సో మా అక్క, నేను, మా తమ్ముడు, మా బావ, మా అమ్మ నాన్న, సో 2 పిల్లలు, ఇక్కడ ఉన్న ఈయన మా తమ్ముడు కొడుకు, రెండో కొడుకు, సో వాళ్ళిద్దరు. సో ఇది ఫ్యామిలీ. సో బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. 2022, 3, 4, 5, 21 or 22 ఎండింగ్లో ఇది. సో బాగుందా లేదా? ఫోటో బాగుంది కదా? కిందలో చూడండి. సో దసరాకి సో మా తమ్ముని పిల్లలకి మా పిల్లలకి మొత్తం 4 కొనబోతుండే నేను బట్టలు. దసరాకి కొనబోతుండే అనమాట. ఊర్లో వెళ్ళి నేను దసరా నవరాత్రులు ఉంటుంది కదా, 9 రోజులు ఊర్లోనే ఉంటుండే. సో దసరా కూడా పిల్లలందరూ కొనబోతుంటే సో ఇట్లా చూస్తుంటే సో ఇట్లా ఇక్కడి వరకు హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీగా ఉంది. సో తమ్ముడు ఏం చేస్తాడంటే బట్టల షాప్ నడుపుతాడు ఊళ్ళో. సో బట్టల షాపు మా నాన్న వీళ్ళు కలిపి చేస్తుండే. సో బాగుంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్. సో ఏం జరిగిందో ఏమో కానీ మే 1వ తారీఖు నాడు మా తమ్ముడు చనిపోయాడు. మంచిగానే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన మన ముసలాయినా లేకపోతే ఏది తెలియదు. కానీ సిచ్యువేషన్ చూస్తే ఇంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో సో వీడు లేడు అన్న లోటు మాత్రం ఇప్పుడు ఉంది. సో మే 1వ తారీఖు నాడు చనిపోయాడు. సో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చేసి సో చనిపోవడం జరిగింది. ఇప్పుడు నేను ఎప్పుడు అనుకోలే, కలలో కూడా అనుకోలే ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి ఒకటి మనకు ఎదురవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలే. సో నేను ఉన్నప్పుడు చాలా రోజులు నేనేం చెప్పిన స్టార్టింగ్లో 2018లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఎవరి నుంచి ఫోన్ వచ్చిందన్న? ఈ వ్యక్తి నుంచి వచ్చింది. ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన వ్యక్తి నాకు ఆపర్చునిటీ గురించి చెప్పిండు. నేను ఆపర్చునిటీ తీసుకున్నా. మరి ఇతను ఎందుకు తీసుకోలే? ఈయన ఎందుకు తీసుకోలేకపోయాడు? ఆయనే పిలిచిండు కదా, నేను ఇద్దరం కలిసిండాం కదా, మరి ఆపర్చునిటీ ఎందుకు తీసుకోలే? వెస్టేజ్ తీసుకోలేదు. కానీ ఆయనకి ఏంటి అంటే సో ఒకరిని మాట్లాడడము, ఒకరిని చెప్పడము, ఒకరు నో అంటే సో ఆయనకి నేను చెప్పన్నా, లేదా అనుకుంటే నా పని వల్ల సో నేను బయటకు వెళ్ళలేను. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్. సో బిజినెస్లో రాలేదు, స్టార్టింగ్ టైం కాబట్టి రాలేదు. ఒక 50,000 సంపాదిస్తున్నాం రావచ్చు, ₹1,00,000 సంపాదిస్తున్నాం రావచ్చు, 2 లక్షలు, 5 లక్షలు, ఇల్లు కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, ఫారెన్ వెళ్ళేసి వస్తున్నాం. లైఫ్ ఇంత మారుతుంది కదా, మరి నేను కూడా వెస్టేజ్ చేస్తా అని చెప్పేసి ఎందుకు అనుకోలేదు? అంటే కొంతమందికి బిజినెస్ అనేది అర్థమైనా కూడా వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ ప్రాబ్లం వల్ల వాళ్ళు రారు. ఇప్పుడు వాళ్ళు రాలేరు కదా అని చెప్పేసి అర్థమైన మనము పక్కన పెట్టేశాం అనుకోండి, సో ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? అర్థం మనకు అయింది, కానీ వాళ్ళు తీసుకోకపోవడానికి ఏదైనా కారణం కావచ్చు, తీసుకోలేరు. అట్లా అని చెప్పేసి మనకు వచ్చిన అవకాశాన్ని మనం పక్కన పెట్టేసి మనం కరెక్ట్గా పని చేయకపోతే సో మనకు కూడా వచ్చేది ఏం లేదు ఇక్కడ. సో నో చెప్పిండు. కానీ నేనేం చెప్పిన అంటే, అరే నువ్వు అమ్మా నాన్న మంచిగా చూసుకో ఊర్లో. సో నువ్వు ఊర్లో అమ్మా నాన్న మంచిగా చూసుకో ఉండు, ఏదైనా అవసరం ఉంది అంటే నేనున్నా అని చెప్పేసి సో ఉన్నాను నేను. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మొన్న చనిపోయింది, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో పంపించాలి, ఎవరు వచ్చి డబ్బులు ఇస్తారు చెప్పండి? ఎవరన్నా స్కూల్లో ఈ ఇయర్ వచ్చేసి అక్కడ ఊర్లో కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 50,000-60,000 రూపాయలు అయితే ఉన్నాయి. సో ఎవరు వచ్చి ఇస్తారు డబ్బులు? సరే, ఇప్పుడు ఈయన చేస్తున్న పని ఆగిపోయింది, ఏదైతే నడుపుతున్న పని ఆగిపోయింది. ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తారు? ఆ పని మీద 4-5 లక్షల రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. కొంతమంది ఉద్యోగులు కూడా పెట్టిరు. ఆ ఉద్యోగులు ఎవరెవరికి ఇచ్చిండో ఆ డబ్బులు ఎవరైనా న్యాయంగా తెచ్చి ఇస్తారా? సో నాకు ఇచ్చిందని చెప్పేసి అట్లా ఎంతో డబ్బులు పోతాయి. సో ఈ బిజినెస్ నడపకపోతే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు ఆ పిల్లలు చిన్నపిల్లలు, నా పిల్లల కంటే చిన్నపిల్లలు. సో వీళ్ళ భవిష్యత్తు నెక్స్ట్ సెట్ అయ్యేదాకా ఎవరు నడపాలా? వస్తారు, చాలా మంది వస్తారు. ఇట్లా జరిగింది అంటే చాలా మంది వచ్చారు, కానీ చాలా మంది వచ్చేసి ఇట్లా జరిగిందా అని చెప్పేసి మాట్లాడించి పోతారు, చూసిపోతారు. కానీ తర్వాత జరిగేదానికి డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరైనా? ఎవరు? మా తమ్ముడిని అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసేసరికి మొన్నటికి 1,20,000 రూపాయలు అయింది. వెస్టేజ్ ద్వారా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినా. మరి ఎవరు ₹1 ఇవ్వలేరు.
అరే నీకు ఎట్లా ఉంది, సడన్గా ఇట్లా జరిగింది కదా, డబ్బులు ఉన్నాయో లేవో, ఇక తీసుకోకొన్ని డబ్బులు చూసుకుందాం లేరా, ఇచ్చిన ఇవ్వకుండా పర్లేదని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళు ఇచ్చిర్రే అనుకోండి, ఇచ్చినా కూడా వాళ్ళు లెక్క అడగరా, నీకు ఈ దానికి ఇంత ఖర్చు పెట్టినా మరి ఇవి అని చెప్పేసి రిటర్న్ మళ్ళీ అడుగుతారా లేదా తర్వాత. మరి మనం చేసే పని మనం ప్రజెంట్ ఉన్నప్పుడు కరెక్ట్ అయిన సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకపోతే అయిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు కోసం ఎట్లా ఉంటుంది, ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఆ రోజు 2018లో వెస్టేజ్ ఆపర్చునిటీ, అన్ని ప్రాబ్లమ్స్ తర్వాత కూడా వెస్టేజ్ ఆపర్చునిటీ నాకు ఎందుకు వచ్చిందంటే, అరే 2025లో మీ ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, నువ్వే ఉండాలి సపోర్టెడ్గా అన్నట్టుగా నాకు అవకాశం రావచ్చు. సో నా ఫ్యామిలీకి నేనున్నా, నా తమ్ముని పిల్లల్ని ముందు నుంచి చూసుకుంటున్నాము. సో ఇప్పుడు చూసుకోవడానికి, నా పేరెంట్స్ని చూసుకోవడానికి నేనున్నా, ఎందుకంటే నాకు వెస్టేజ్ అండగా ఉంది కాబట్టి, మా అప్లయన్స్ అండగా ఉన్నారు కాబట్టి. మీ లైఫ్లో కూడా ఈ సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పట్లేదు. ఒకవేళ ప్రాబ్లం వస్తే ఆ రోజు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఈ ఒక్క పాయింట్కి ఆలోచన చేయొద్దా? 5వ నెల చనిపోయిన నెల సడన్ షాక్, చనిపోయాడు, పని ఏం చేయలేదు, ఒక్కరితో కూడా మాట్లాడలే, పని జరిగింది. సో ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్స్ పనిచేసారు మన కింద, టీం మెంబర్స్ కాబట్టి, నెట్వర్క్లో ఉన్నారు కాబట్టి. కానీ నాకు నెక్స్ట్ జూన్ 10వ తారీఖు నాడు లక్షల్లో చెక్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి నెలంతా నేను పనిచేయలేదు, ఇంట్లోనే కూర్చున్నా, తర్వాత చేసే కార్యక్రమాలన్నీ చేసుకున్నా. ఎవరితో మాట్లాడాలన్నా కూడా నేను మాట్లాడలేకపోయినా. ఒక నెల మొత్తం నాకు ఎవరు డిస్టర్బ్ చేయలేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోయారు. కానీ జూన్ 10వ తారీఖు నాడు నా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. సో ఎట్లా పడ్డాయి?